రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇరువురి పలు రాజకీయ అంశాలను చర్చించినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 5న మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో ఒంగోలుకు చెందిన పలువురు వైసీపీ నేతలు జనసేనలో చేరబోతున్నారు. వీరిలో కార్పొరేటర్లు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇరువురు పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి టీడీపీకి కానీ వైసీపీకి కానీ భారీగా వలసలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు తాజాగా చూస్తే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన ఏదైతే చేస్తున్నటువంటి రాజకీయాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేసేందుకు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ముందడుగు వేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఆయన ఇక్కడ ఏదైతే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పలు ఆసక్తికర రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టుగా సమాచారం. మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను ఏకంగా జిల్లాకు వచ్చి పార్టీ నేతలందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకోవాలని సాదరంగా స్వాగతించారు. అయితే కొన్ని రాజకీయ అంశాలైతేనేమి ఇతరత్ర దానికి పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ రూపంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఏదైతే ఈ పార్టీ చేర్పులు అలాగే వైసీపీ నుంచి వలసలు వీటినన్నింటినీ కూడా ఎవరైతే పార్టీలోకి వస్తారో వారందరినీ జాయిన్ చేసుకునేందుకు ఏకంగా ఈ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోనే ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. మరి అందుకు అనుగుణంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక ప్రత్యేక వర్గం ఉంది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా. మరి ప్రకాశం జిల్లాలో పలువురు నేతలు అలాగే పలువురు వైసీపీలో ఉన్నటువంటి పలువురు నేతలతో పాటుగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అయితే కనుక దానిపై ఇందుకు సంబంధించి మరిన్ని చర్చలు కూడా జరగాల్సి ఉంది. అయితే వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎవరైతే బాలినేని వర్గంగా భావిస్తున్నటువంటి స్థానికంగా ఒంగోలులో ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితేనేమి ఇతరత్ర సీనియర్ నేతలు సీనియర్ లీడర్లు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో ఫిబ్రవరి 5వ తేదీన జనసేన కండువా కప్పుకునేందుకు సమాయత్తమవుతున్నట్టుగా సమాచారం. మొత్తం మీద ఇది ఏమైనా బాలినేని రాకతో జనసేనలో ఏదైతే తన వర్గంగా భావిస్తున్నటువంటి వారందరినీ కూడా ఒకరొకరినిగా వెంట పెట్టుకున్న పార్టీలో చేర్చేటటువంటి గడిలైతే కనుక దాపురించాయని సమయం ఆసన్నమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ టీవీ రావ్.